నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతోంది. ఆమె హీరోయిన్గా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ది రూల్, పుష్ప ది రైస్ సీక్వెల్గా రాబోతున్న ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు జోడీగా కనిపించబోతోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా డిసెంబర్ 5న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో రష్మిక దూకుడుగా ప్రమోషన్లో పాల్గొంటోంది. ఇందులో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. పుష్ప సెట్లో అడుగుపెట్టిన మొదటి రోజు అల్లు అర్జున్ ఎదురుగా నిల్చున్న పుష్పరాజ్ గెటప్లో ఉండటంతో అసలు గుర్తుపట్టలేకపోయానని రష్మిక తెలిపింది. శ్రీవల్లి గెటప్లో మేకప్ లేకుండా ఉన్న తనను కూడా ఎవరూ గుర్తుపట్టేవారు కాదని చెప్పింది. కొందరైతే నేరుగా తన దగ్గరికి వచ్చి రష్మిక ఎక్కడా అని అడిగేవారట. ఇక తనకు డిసెంబర్ నెల అంటే చాలా సెంటిమెంట్ అని చెబుతోంది రష్మిక. హీరోయిన్గా తెరంగేట్రం చేసిన కిరాక్ పార్టీ సినిమా, అంజనీపుత్ర, చమక్ సినిమాలు డిసెంబర్లోనే వచ్చి విజయం సాధించాయి. నేషనల్ వైడ్గా పాపులారిటీ తెచ్చిపెట్టిన పుష్ప ది రైజ్, యానిమల్ చిత్రాలు సైతం ఇదే నెలలో వచ్చాయని, ఇప్పుడు పుష్ప 2 కూడా హిట్ అవుతుందని నమ్ముతోంది. యానిమల్ మూవీలో హీరో రణబీర్ కపూర్ను కొట్టే సీన్ తనకి ఛాలెంజింగ్గా అనిపించింది అని రష్మిక తెలిపింది. ఆ సీన్లో ఎమోషనల్ స్ట్రాంగ్గా పండాలని, చాలా న్యాచురల్గా ఉండాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చెప్పారట. యాక్షన్ అని అనగానే రణబీర్ మీద కేకలు వేస్తూ అతడి చెంప మీద చెల్లుమనిపించిందట. షాట్ ఓకే అని డైరెక్టర్ చెప్పినా కన్నీళ్లు మాత్రం ఆగలేదని, బాగా ఏడ్చేశానని రష్మిక చెప్పింది. దాదాపు 8 నిమిషాల ఆ సన్నివేశాన్ని సింగిల్ టేక్లో పూర్తి చేసినట్లుగా తెలిపింది. యానిమల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత తనను చాలా రకాలుగా ట్రోల్ చేశారని రష్మిక అంటోంది. ఒక సీన్లో తన ఎక్స్ప్రెషన్ బాగా లేదని సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శించారని, సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి తాను ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఉన్నానని తెలిపింది. కెరీర్ ప్రారంభంలో ఇలాంటివి చూసి చాలా బాధపడేదాన్ని అని చెప్పింది. అయితే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, అది మితిమీరితే మాత్రం తన స్టైల్లో ఘాటుగా రిప్లై ఇస్తానని చెప్పింది. చిన్నతనంలో తన ఫ్యామిలీ పేదరికం అనిపించినట్లుగా రష్మిక మందన చెబుతోంది. నాన్న చేసిన బిజినెస్ దెబ్బతినడంతో ఒక్కసారిగా నష్టాల్లో కూరుకుపోయాం. కొన్నేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఆ టైంలో ఇంటిని నడపడానికి నాన్న చాలా కష్టపడ్డారు. అద్దె ఇంటి కూడా కట్టలేని పొజిషన్కి వచ్చేశాం. ఇల్లు ఖాళీ చేయమని ఓనర్ ఒత్తిడి చేసేవారు. రెంట్ కట్టలేక ప్రతి 2 నెలలకు ఒకసారి ఇల్లు మారుతూనే ఉండేవాళ్ళమని చెప్పింది. ఇక సినిమా షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా వర్కౌట్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వరని అంటోంది. మామూలుగానే తనకు జర్నీ చేయడం అంటే ఇష్టమని, కాస్త విరామం దొరికితే హాలిడేస్కి వెళ్తుంటానని చెప్పుకొచ్చింది.